హాయ్ మై డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ 4th యూనిట్ నుండి 11 to 17 వరకు షార్ట్ ఆన్సర్స్ చదువుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ 10 క్వశ్చన్స్ అనేటువంటిది మెయిన్ క్వశ్చన్స్, దాని తర్వాత ఉన్నాయన్నీ అడిషనల్ క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, అందులో 11th క్వశ్చన్, వాట్ ఆర్ ద ఎంప్లాయబిలిటీ స్కిల్స్. సో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఏంటి అనేటువంటి క్వశ్చన్ ఇచ్చింది. అంటే వృత్తి చేసేటువంటి వ్యక్తి యొక్క స్కిల్స్ ఏముంటాయి. సో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కెన్ డివైడ్ బై మెనీ వేస్. చాలా రకాలుగా వాటిని మనం డివైడ్ చేయొచ్చు, బట్ జనరల్గా 3 స్కిల్స్ ఉంటే వాటిని ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ది ఏంటంటే బేసిక్ అకాడమిక్ స్కిల్స్. అంటే ఏదైనా వృత్తి చేయడానికి మినిమం స్కిల్స్ బేసిక్గా ఉండాలి. చదువు అనేటువంటిది కంపల్సరీ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు నర్సింగ్లో జాయిన్ కావడానికి బేసిక్గా 10th క్లాస్ తర్వాత మీరు చేస్తున్నటువంటి కోర్స్ అనేటువంటిది బేసిక్ అకాడమిక్ స్కిల్స్. అకాడమిక్ అంటే ఎడ్యుకేషన్. హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ అంటే ఆ పని పట్ల గొప్పగా ఆలోచించేటువంటి స్కిల్స్ అనేటువంటిది మీకు ఉండాలి. నెక్స్ట్ పర్సనల్ క్వాలిటీస్. పర్సనల్ అంటే ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు పర్సనల్గా గుడ్ క్వాలిటీస్ అనేటువంటివి ఉండాలి. ఓకే, ఇది ఎంప్లాయబిలిటీ స్కిల్స్. బేసిక్ అకాడమిక్ స్కిల్స్ ఉండాలి, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్ ఉండాలి, పర్సనల్ క్వాలిటీ అనేటువంటిది ఉండాలి. డిఫైన్ గోల్ సెట్టింగ్ 12th క్వశ్చన్ కింద ఉంది మనకు. సో గోల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని ప్రతిసారి చెప్పుకుంటాము. గోల్ ఈజ్ అ పవర్ఫుల్ ప్రాసెస్ ఫర్ థింకింగ్ గుడ్ ఫ్యూచర్. గోల్ అనేటువంటిది ఒక పవర్ఫుల్ ప్రాసెస్. దేనికోసము? ఒక మంచి ఫ్యూచర్ కోసము. సో గోల్ ఈజ్ ఎ మోటివేటివ్ యువర్ సెల్ఫ్. గోల్ అనేటువంటిది మీ అంతలో మిమ్మల్ని మోటివేట్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే మీరు ఫ్యూచర్లో మంచి నర్స్ కావాలనుకున్నా, ఇంకేమన్నా మంచి జాబ్ చేయాలనుకున్నా, సో మీ అంతలో మీరు మోటివేట్ చేసుకోవడానికి గోల్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ అచీవర్, మీరు ఏదైనా సాధించాలనుకుంటే దాని గోల్ అనేటువంటిది మోటివేషన్ యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ హెల్ప్స్ టు టర్న్ యువర్ విజన్ ఫ్యూచర్ ఇంటు ద రియాలిటీ. విజన్ అంటే ఏంది? విజన్ అంటే ముందు చూపు. నువ్వు ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావో అది నిజం కావడం, రియాలిటీ కావడం. యువర్ విజన్ బికమ్ ఇంటూ రియాలిటీ. ఇప్పుడు నువ్వు ఫ్యూచర్లో ఒక మంచి పేద హాస్పిటల్లో నర్సు కావాలనుకుంటున్నావు. సో గుడ్ హాస్పిటల్లో మంచి నర్సుగా ఉండాలి అనుకుంటే, సో అనుకోవడం విజన్, అది సాధించడం అనేటువంటిది రియాలిటీ. సో గోల్ అనేటువంటిది మంచి వ్యక్తిగా ఉండడం కోసం ముందు చూపు అనేటువంటిది రియాలిటీకి తీసుకుపోతుంది. సో గోల్ హెల్ప్స్ టు వేర్ యూ వాంట్ టు గో యువర్ లైఫ్. సో మీరు లైఫ్లో ఎక్కడికి పోవాలనుకుంటున్నారో అక్కడికి పోవడం కోసం గోల్ అనేటువంటిది యూజ్ అవుతుంది. మీరు ఏం రీచ్ కావాలనుకుంటున్నారో దానికి ఈ గోల్ అనేటువంటిది యూజ్ అవుతుంది. గోల్ హెల్ప్స్ టు వాట్ యూ వాంట్ టు అచీవ్. నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు. గోల్ హెల్ప్స్ టు వాట్ యూ వాంట్ టు అచీవ్. ఏం సాధించాలనుకుంటున్నావు. గోల్ హెల్ప్స్ టు లీడ్ బెటర్ లైఫ్. ఒక మంచి లైఫ్ అనేటువంటిది మనకు లీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇదంతా గోల్ సెట్టింగ్లో భాగంగా ఉంటుంది మనకు. 13th క్వశ్చన్ కింద ఫీచర్స్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్. ఆల్రెడీ 5th క్వశ్చన్ ఆన్సర్ ఇది ఉంది, మీరు మళ్ళొకసారి చదువుకుంటే సరిపోద్ది, బట్ రివిజన్ చేస్తాను ఫటాఫట్. సో ఏంటి గ్రూప్
గ్రూప్ డిస్కషన్లో ఉండే ముఖ్యమైన అంశాలండి, ఫీచర్స్, ముఖ్యమైన అంశాలు. గ్రూప్ డిస్కషన్ మీకు బాగా తెలుసు. గ్రూప్ డిస్కషన్ మీరు ఏదైనా వర్క్ చేయాలనుకుంటే గ్రూప్ డిస్కషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో ఒక ఫెస్ట్ ఉంది, ఏదైనా ఫెస్ట్ జరపాలి అంటే ఆ ఫెస్ట్ కోసం మీరు గ్రూప్ డిస్కషన్ చేస్తారు. ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ఏమేమి కండక్ట్ చేద్దాం. సో దాన్ని గ్రూప్ డిస్కషన్ అంటాం. సో అలాంటి గ్రూప్ డిస్కషన్ జాబ్ చేసేటువంటి టైంలో జాబ్ కోసం గ్రూప్ డిస్కషన్ అనేటువంటివి జరుగుతాయి. ఆ టైంలో ఎలా ఉంటుంది? సో గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి? గ్రూప్ యాక్టివిటీ. ఒక నలుగురు, ముగ్గురు నుంచి ఇంకా ఎంతమంది అయినా 10 వరకు గ్రూప్గా చేసేటువంటి వర్క్ను గ్రూప్ డిస్కషన్ అంటాం. సో ఇందులో ఒక్కొక్క పర్సన్ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళందరూ కలిసి గ్రూప్గా క్రియేట్ అవుతారు. గ్రూప్ యాక్టివిటీ బై ఇండివిజువల్స్. సో ఇందులో ఏం జరుగుతుంది? ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. గ్రూప్ డిస్కషన్లో ఏం జరుగుతాయి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఒకరి ఐడియాస్ ఇంకొకరికి ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఆన్ స్పెసిఫిక్ టాపిక్, ఒక టాపిక్ పైన జరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ రియలబుల్ టెస్టింగ్ డివైస్ టు సెలెక్ట్. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే వర్క్ అనుకుంటున్నామో, ఏదైతే జాబ్ అనుకుంటున్నామో దానికి నిజంగా ఆ శక్తి ఉందా లేదా, సూటబుల్ అవుతారా లేదా టెస్టింగ్ చేయడానికి ఈ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది యూజ్ అవుతుంది. నెక్స్ట్, గ్రూప్ డిస్కషన్ ఈజ్ ఇన్ఫార్మల్ డిస్కషన్. ఇన్ఫార్మల్ డిస్కషన్, ఇందులో ఫార్మల్గా ఏముండదు. ఫార్మాలిటీ అంటే ఒక పర్సనే ఖచ్చితంగా మాట్లాడాలని ఏముండదు, అందరూ మాట్లాడవచ్చు. ఇన్ఫార్మల్ డిస్కషన్. పార్టిసిపెంట్స్ ఆర్ సేమ్ ఎడ్యుకేషన్ స్టాండ్స్. ఇందులో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అందరూ సేమ్ ఎడ్యుకేషన్, అంటే అందరూ సేమ్ స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు. సో ఇట్ ఈస్ ఎ లీడర్లెస్ డిస్కషన్. అసలు ఇందులో లీడర్స్ ఎవరు ఉండరు. నలుగురు ఉంటే నలుగురు ఎవరిది వాళ్ళు డిస్కషన్ అనేటువంటిది చెప్తారు. ఇట్ ఈస్ హెల్ప్స్ టు ఫైండ్ న్యాచురల్ రీడర్స్. ఇందులో బాగా మాట్లాడే వాళ్ళు, ఎక్కువగా చెప్పిన వాళ్ళను లీడర్స్గా గుర్తించడానికి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ హెల్ప్స్ టు ఫైండ్ న్యాచురల్ రీడర్స్. వన్ పర్సన్ సెలెక్టెడ్ యాజ్ ఎ లీడర్. ఇందులో ఒక పర్సన్ అనేటువంటి వాడు లీడర్గా సెలెక్ట్ అవుతాడు. మళ్ళొకసారి, సో గ్రూప్ యాక్టివిటీ బై ఇండివిజువల్స్ ఈజ్ కాల్డ్ గ్రూప్ డిస్కషన్. అంటే గ్రూప్గా మాట్లాడేదాన్ని గ్రూప్ డిస్కషన్ అంటాము. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. ఇందులో ఐడియాస్ అనేటువంటిది ఎక్స్చేంజ్ అవుతాయి ఒక పర్టికులర్ టాపిక్ పైన. సో ఇది రియలబుల్ టెస్టింగ్ డివైస్గా చెప్తాము. ఏంటి? గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది మనకు టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది ఇన్ఫార్మల్ డిస్కషన్. ఇందులో పార్టిసిపెంట్స్ సేమ్ ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ ఉంటారు, అందరు సేమ్ చదువుకుంటారు. ఇట్ ఈజ్ ఎ లీడర్లెస్ డిస్కషన్. ఇందులో లీడర్స్ ఉండరు. ఇట్ ఈస్ హెల్ప్స్ టు ఫైండ్ న్యాచురల్ లీడర్స్. న్యాచురల్ లీడర్స్ను ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. వన్ పర్సన్ సెలెక్టెడ్ యాజ్ ఎ లీడర్. హౌ టు స్టార్ట్ పార్టిసిపేటింగ్ గ్రూప్ డిస్కషన్. 14th క్వశ్చన్లో హౌ టు స్టార్ట్ పార్టిసిపేటింగ్ గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్ను ఎట్లా స్టార్ట్ చేస్తాం అంటే, గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ రూల్స్. అందులో చాలా రూల్స్ ఉంటాయి గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు. టు పార్టిసిపేట్, ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ రూల్స్ టు పార్టిసిపేట్. అందులో పార్టిసిపేట్ చేయాలంటే చాలా రూల్స్ ఉంటాయి. ఏంటి? ఈచ్ పర్సన్ నీడ్ టు మల్టీపుల్ ఫంక్షన్. గ్రూప్ డిస్కషన్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి పర్సను నీడ్ అంటే అవసరం. మల్టిపుల్ ఫంక్షన్స్, ఆయనకు మల్టిపుల్ ఫంక్షన్స్, మల్టిపుల్ అంటే చాలా పనులు చేసేటువంటి కెపాసిటీ అనేటువంటిది ఉండాలి. వన్ పర్సన్ నీడ్ టు ఇనిషియేట్. గ్రూప్ డిస్కషన్లో 4 మెంబర్స్ ఉన్నారనుకో, ఆ 4 మెంబర్స్లో 1 పర్సన్ స్టార్ట్ చేయాలి, ఏదో ఒక పర్సన్ స్టార్ట్ చేయాలి. సో 1 పర్సన్ నీడ్ టు ఇనిషియేట్ ఫర్ ద డిస్కషన్, అంటే ఆయన ముందుకు రావాలి, ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి ఏ టాపిక్ పైన. సమ్వన్ ప్రపోజ్ ఐడియాస్ అండ్ ప్రొసీజర్స్. ఇందులో ఒకరు ఏం చేస్తారంటే వాళ్ళ ఐడియాస్ను, వాళ్ళ ప్రొసీజర్స్ని చెప్తారు. నలుగురిట్లలో ప్రతి ఒక్కరు వాళ్ళ ఐడియాస్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ టాపిక్స్ ఏమున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాలేజీలో ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఫెస్ట్లో ఫస్ట్ ఏం చేయాలి, సెకండ్ ఏం చేయాలి, థర్డ్ ఏం చేయాలి, ఇట్లా మీరు ఒక్కొక్కరు వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ప్రొసీజర్స్ చెప్తారు. గ్రూప్ డిస్కషన్ విల్ స్టార్ట్ అంటే ఒకరు ఇనిషియేషన్ తీసుకొని
వాళ్ళ ఐడియాస్ అనేటువంటిది, ప్రొసీజర్స్ అనేటువంటిది చెప్పేటప్పుడు ఆ గ్రూప్ డిస్కషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ ఇంపార్టెంట్. గ్రూప్ డిస్కషన్ చేయడము పెద్ద విషయం కాదు, అది స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్, చాలా డిఫికల్ట్ కూడా. సో 4 డిఫరెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు, 5 డిఫరెంట్ పర్సన్స్ ఉన్నప్పుడు అందులో ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి. సో గ్రూప్ డిస్కషన్ స్టార్టింగ్ ఈజ్ డిఫికల్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్. 1 పర్సన్ టేక్స్ లీడింగ్ రోల్. ఇందులో ఎవరో ఒకరు లీడింగ్ రోల్ తీసుకుంటారు, వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో న్యూ ఐడియాస్ ఆర్ డిస్కస్డ్, మొత్తం కొత్త కొత్త ఐడియాస్ అన్నీ డిస్కస్ చేస్తారు. ఇవన్నీ ఏంటి అంటే గ్రూప్ డిస్కషన్ కావాల్సినటువంటి, స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి రూల్స్. ఇట్ ఇన్వాల్వ్స్ మెనీ రూల్స్. ఈచ్ పర్సన్ నీడ్స్ టు మల్టిపుల్ ఫంక్షన్స్. ప్రతి వ్యక్తి చాలా ఫంక్షన్స్ చేసి ఉండాలి. అండ్ 1 పర్సన్ నీడ్ టు ఇనిషియేట్ ఫర్ ద డిస్కషన్. ఒకరు స్టార్ట్ చేయాలి. సమ్వన్ ప్రపోజ్ ఐడియాస్ అండ్ ప్రొసీజర్స్. అందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళ ఐడియాస్ను, వాళ్ళ ప్రొసీజర్స్ను చెప్తారు. గ్రూప్ డిస్కషన్ అప్పుడు స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ ఇట్ ఈజ్ డిఫికల్ట్ అండ్ ఇంపార్టెంట్. ఈ గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేయడం డిఫికల్ట్ అండ్ ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇందులో 1 పర్సన్ విల్ బి టేక్ లీడింగ్ రోల్ అండ్ న్యూ ఐడియాస్ ఆర్ డిస్కస్డ్. దిస్ ఈజ్ అబౌట్ పార్టిసిపేషన్ ఆఫ్ గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేయడంలో ఇన్వాల్వ్ అవుతుంది. థింగ్స్ టు అవాయిడ్ గ్రూప్ డిస్కషన్. థింగ్స్ టు అవాయిడ్ ఇన్ గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్లో మనం అవాయిడ్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటివి? ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్ జరుగుతుంది. సో గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు అవాయిడ్ చేయాల్సింది అంటే మనం ఏమేం చేయకూడని పనులు. అవాయిడ్ మీన్స్ డు నాట్ డూ, ఏం చేయొద్దు. సో అందులో గ్రూప్ డిస్కషన్లో ఇన్వాల్వ్ అయ్యే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే నీడ్ టు అవాయిడ్ నెగిటివ్ యాటిట్యూడ్. నెగిటివ్ యాటిట్యూడ్ అనేటువంటిది అస్సలే ఉండొద్దు. నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఆ గ్రూప్లో ఎవరికైనా గ్రూప్ డిస్కషన్ స్పాయిల్ అవుతుంది. సో అవాయిడ్ చేయాల్సిన దానిలో స్టాప్ ఆబ్జెక్టింగ్ అదర్స్ ఆర్ స్టాప్ బ్లాకింగ్ అదర్స్ డిస్కషన్. సో డిస్కషన్ 4 చేస్తున్నారు, 1 2 3 4 5 మెంబర్స్ డిస్కషన్ చేస్తారు. ఒకరు మాట్లాడుతుంటే ఇంకొకరు వాళ్ళను అబ్జెక్షన్ చేయొద్దు, మధ్యలో డిస్కషన్ను స్టాప్ చేయొద్దు. సో అబ్జెక్షన్ చేస్తే ఏమవుతుందంటే స్టాప్ అబ్జెక్టింగ్ అదర్స్ లీడ్స్ టు ద బ్లాక్ డిస్కషన్. ఆ డిస్కషన్ అనేటువంటిది ఆగిపోతుంది. అదర్స్ను డిస్కస్ చేయాలి, ఇది ఎప్పుడు చేయొద్దు. మనం అదర్స్ మాట్లాడేటప్పుడు వాళ్ళని అబ్జెక్షన్ చేయొద్దు. అవాయిడ్ ద ఇన్సల్టింగ్ అండ్ క్రిటిసైజింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఈ విషయం ఎవరైనా చెప్పినప్పుడు ఇఫ్ ఎనీవన్ టెల్ ఎనీథింగ్, వీ షుడ్ నాట్ ఇన్సల్ట్, వీ షుడ్ నాట్ క్రిటిసైజ్. వాళ్ళని ఇన్సల్ట్ చేయొద్దు, వాళ్ళని క్రిటిసైజ్ చేయొద్దు. ఇన్సల్ట్ అంటే ఏంది? మీరే చేసిరా, మీకే తెలుసా, మాకు తెలియదా అని ఇన్సల్ట్ చేయడం. నెక్స్ట్ క్రిటిసైజ్ చేయడం అంటే ఎక్కిరించడము, అలాంటి వర్క్ అనేటువంటిది చేయొద్దు. సో డు నాట్ షో జెలసీ. అసలు డిస్కషన్లో ఎప్పుడు కూడా జెలసీ అనేటువంటిది ఉండొద్దు, జెలసీ అనేటువంటిది చూపించొద్దు. డు నాట్ షో అగ్రెసివ్ యాటిట్యూడ్. అగ్రెసివ్ యాటిట్యూడ్ అంటే ఎదుటి వాళ్ళు చెప్పేదాన్ని వినాలి, మనం జాగ్రత్తగా లిజన్ చేయాలి. నాకు అన్నీ తెలుసులే, నాకే బాగా తెలుసు, ఎవరికి తెలియదు అనేటువంటి యాటిట్యూడ్ ఉండొద్దు. సో డు నాట్ షో అగ్రెసివ్ యాటిట్యూడ్. డు నాట్ టెల్ ఇర్రిలవెంట్ స్టోరీస్. డిస్కషన్ జరిగేటప్పుడు అసలు సంబంధం లేని స్టోరీస్ అనేటువంటిది చెప్పొద్దు. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పొద్దు. డు నాట్ టెల్ ఇర్రిలవెంట్ స్టోరీస్ అండ్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్. పర్సనల్ విషయాలు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అందులో యాడ్ చేయొద్దు. అవాయిడ్ ఓవర్ యాక్షన్ అండ్ ఎగ్జైట్మెంట్. మన ఓవర్ యాక్షన్ ఏదైతే ఉంటుందో, ఎగ్జైట్మెంట్ ఏదైతే ఉంటుందో మనం అట్లా చేయొద్దు. సో ఓవర్ యాక్టింగ్ కానీ ఎగ్జైట్మెంట్ కానీ చేసినాం అనుకో, సెలెక్షన్లో మనల్ని ఏం చేస్తారంటే తీసుకోరు, మనం ఆ జాబ్కి కానీ ఆ వర్క్కి కానీ మనల్ని సెలెక్ట్ చేయరు. ఇది మనము డిస్కషన్ లోపల అవాయిడ్ చేయాల్సిన అంశాలు. నెక్స్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్? ఆల్రెడీ ఇది ఫస్ట్ డిస్కషన్ చేసిన 10 క్వశ్చన్స్లో వచ్చింది. సో టైప్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మనకు మేజర్గా 3 టైప్స్గా డిసైడ్ చేశారు. ఇన్ఫార్మల్,
కన్వర్జేషనల్ ఇంటర్వ్యూ, ఇన్ఫార్మల్ కన్వర్జేషనల్ ఇంటర్వ్యూ. అంటే ఇది ఇన్ఫార్మల్గా ఉంటుంది, కన్వర్జేషన్ అంటే మాట్లాడుకునేటువంటి రకంలో ఉంటుంది. జనరల్ ఇంటర్వ్యూ, గైడ్ అప్రోచ్. జనరల్ ఇంటర్వ్యూ, గైడ్ అప్రోచ్. జనరల్గా జరిగే ఇంటర్వ్యూ, గైడ్ అప్రోచ్ అంటే ఒక విషయం పైన నువ్వు తెలుసుకోవడం కోసం, గైడ్ చేసుకోవడం కోసం అప్రోచ్ అయ్యే ఇంటర్వ్యూ. నెక్స్ట్ స్టాండర్డైజ్డ్ ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ. స్టాండర్డైజ్డ్ ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ అంటే ఇది పెద్ద పెద్ద కంపెనీస్లలో లేదా కాలేజెస్, స్కూల్స్లో సెలక్షన్ టైంలో జరుగుతుంది. స్టాండర్డైజ్డ్ ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ, ఓపెన్గా అందరూ మాట్లాడుతూ ఎండ్ చేసేటువంటి ఇంటర్వ్యూ. క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇంటర్వ్యూ. క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇంటర్వ్యూ. సో ఏదైనా గోల్, ఏదైనా విషయంను కంపల్సరీ ఫిక్స్ చేయడం కోసము, దానిపైన డెసిషన్ తీసుకోవడం కోసము జరిపేటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉంటుందో క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇంటర్వ్యూ అని చెప్తాం. సో ఇట్లా మనకు ఇన్ఫార్మల్ కన్వర్జేషన్ ఇంటర్వ్యూ, జనరల్ ఇంటర్వ్యూ టు గైడ్ అప్రోచ్, స్టాండర్డైజ్డ్ ఓపెన్ ఎండెడ్ ఇంటర్వ్యూ, క్లోజ్డ్ ఫిక్స్డ్ రెస్పాన్స్ ఇంటర్వ్యూస్ అని 4 టైప్స్గా ఉంటాయి. లాస్ట్ బేసిక్ పాయింట్స్ టు ఫాలో ఇన్ ద ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో బేసిక్గా మనం ఫాలో కావాల్సిన పాయింట్స్ ఏంటివి? బేసిక్ పాయింట్స్ టు ఫాలో ఇన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో మనం బేసిక్గా ఏం ఫాలో అవుతాం? సో అందులో బేసిక్ పాయింట్స్ కనుక చూసినట్టయితే, డూ యువర్ రీసెర్చ్. ఏదైతే డిస్కషన్ ఉంటుందో, ఇంటర్వ్యూ ఉంటుందో, ఆ ఇంటర్వ్యూ కోసం రీసెర్చ్ చేయాలి. ఇంటర్వ్యూలో ఫాలో కావడానికి రీసెర్చ్ చేయాలి. బీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఏం లేకుండా, నాలెడ్జ్ లేకుండా వెళ్ళకూడదు ఇంటర్వ్యూకు. అండ్ లుక్ షార్ప్. ఇంటర్వ్యూ ఎదురుగా ఎవరైతే ఉంటారో మనకు వాళ్ళని షార్ప్గా చూడాలి. సైడ్కి చూడడం, కిందికి చూడడం కాకుండా షార్ప్, ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ చేయాలి. బీ ఆన్ టైం. ఇంటర్వ్యూకు ఆన్ టైంలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock మనకి ఇంటర్వ్యూ రమ్మంటే, సో అట్లీస్ట్ మనం 9:50 వరకు, 55కి అందుబాటులో ఉంటే 10 o'clock షార్ప్గా ఇంటర్వ్యూలో ఇన్వాల్వ్ అవుతాం. అట్లా కాకుండా 10:30కి రావడం, ఇలాంటి లేట్ చేయొద్దు. బియాండ్ ద టైం. షో ఎంతూజియాజం. నర్వస్గా ఉండి డల్గా ఉండకుండా ఎంతూజియాజంగా ఉండాలి. కంపల్సరీ ఇందులో మేము పార్టిసిపేట్ చేయాలి అనేటువంటి ఎంతూజియాజం ఉండాలి. గుడ్ లిజన్. ఇంటర్వ్యూలో మనం మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే గుడ్ లిజన్. ఎదుటి వాళ్ళు మనకు క్వశ్చన్ అడిగేటప్పుడు జాగ్రత్తగా వినాలి. గుడ్ లిజనింగ్ కెపాసిటీ ఉండాలి. అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కు ఆన్సరింగ్ అనేటువంటిది చేయాలి. సో ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. గివ్ ద స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. నువ్వు ఏదైనా విషయం చెప్పినప్పుడు దానికి ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. అంటే నువ్వు అంతకుముందు ఫేస్ చేసింది కానీ, నీకు తెలిసింది కానీ ఎగ్జాంపుల్ అనేటువంటిది చెప్పాలి. ఆస్క్ ద క్వశ్చన్స్. ఇంటర్వ్యూలో మీరు కూడా కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది, అంటే ఎలా ఉంటుంది, ఏంటి చేసే జాబ్ ఎలా ఉంటుంది, ఏంటి అనేటువంటిది యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఫాలో అప్. వాళ్ళను ఫర్దర్గా ఫాలో చేయడం అనేటువంటిది మనకు ఇది బేసిక్ పాయింట్స్ కింద వస్తాయి ఇంటర్వ్యూలో. సో ఫస్ట్ రీసెర్చ్ చేయడం, ఇంటర్వ్యూకు అంటే ఏ జాబ్ అయితే ఉంటుందో ఆ జాబ్ కోసం రీసెర్చ్ చేయడము, ప్రిపేర్ కావడము, బీ ప్రిపేర్డ్. ఇంటర్వ్యూలో ఇన్వాల్వ్ అయినాక షార్ప్గా చూడడం, లుక్ షార్ప్ టువర్డ్స్ దెమ్. అండ్ బీ ఆన్ ద టైం. ఇంటర్వ్యూకు టైంకి రావడం. షో ఎంతూజియాజం. గుడ్ లిజనింగ్ కెపాసిటీ. ఆన్సరింగ్ ద క్వశ్చన్స్. గివ్ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్స్. ఫాలో అప్. దీస్ ఆల్ ఆర్ బేసిక్ పాయింట్స్ టు ఇంటర్వ్యూ. సో ఇప్పటికీ 17 అయిపోయాయి. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎప్పుడైతే యు ఆర్ లిసనింగ్ ద క్లాస్, యూ లిజన్ ట్వైస్. 2 సార్లు వినండి. 2 సార్లు వింటే మీకు ఈజీగా గుర్తుంటాయి. అండ్ రాయడం, చదవడం కూడా ఈజీగా ఉంటుంది.